కొన్ని చోట్ల పల్లెటూర్లకు వెళ్తే ఊరు ఎంట్రన్స్లో కొన్ని బోర్డులు నిలుస్తాయి, మా గ్రామంలోకి పాస్తలు ఎవరు రాకూడదు, మా గ్రామానికి పాస్తలు రావటం నిషేధం, బోర్డులు నిలుస్తాయి. ఆ గ్రామంలోకి తాగుబోతుడు రావచ్చు, తిరుగుబోతుడు రావచ్చు, గొడంబా బ్యాచ్ రావచ్చు, సారాయి కాసేవాడు రావచ్చు, చివరకు దొంగోడు కూడా రావచ్చు. ప్రజలకి ఇప్పుడు ఎవరంటే భయం? అమ్మ చెప్పాలి, ప్రజలకు ఎవరంటే భయం అయిపోతుంది? క్రైస్తవులంటే భయపడి ఎవరైనా మా ఊరిలోకి రావచ్చు, కానీ క్రైస్తవులు రావటానికి అనుమతి లేదు. నేనంట ఈరోజు జరుగుతున్న విచిత్రం కాదు, యెహోషువ కాలంలో కూడా ఇది జరిగింది. అయితే నేనంట సాతానుగాడు బిగబడతాడు, కొంతకాలమే బిగబడతాడు. సైతానుగాడు తలుపులు మూస్తే దేవుడు భవిష్యత్తులో ప్రాకారాలు తెరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అదే స్థలాల్లో రాగల దినాల్లో ఎక్కడైతే అవి పాతబడ్డాయో అదే స్థలంలో రాగల కాలంలో మందిరాలు కట్టబడేటట్లుగా దేవుడు ద్వారాలు తెరుస్తాడు. ఆ స్థలమే దేవుని సింహాసనంగా మారేటట్లుగా. అయితే మనం ఏం చేయాలో తెలుసా? మానక బోరలోదాలి.